అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నా ఈ వీడియోలో మీకు నిడదవోలు చరిత్ర క్లుప్తంగా మీకు నా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. నిడదవోలు యొక్క చరిత్ర, నిడదవోలు యొక్క అసలు పేరు మీకు నా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూసి నిడదవోలు గురించి మీకు తెలిసినటువంటి సంగతులన్నీ కూడా తప్పనిసరిగా నా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేస్తానని ఆశిస్తున్నానండి. మన నిడదవోలు యొక్క అసలు పేరు నిర్వజ్యపురం. మన నిడదవోలును పరిపాలించినటువంటి రెండవ విధియాదిత్యుడు తన రాజ్య విస్తరణలో భాగంగా 108 యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలోనూ విజేతగా నిలిచి 108 శివాలయాల్ని ఈ ప్రాంతంలో నిర్మించి ఈ 108 యుద్ధాల వల్ల యుద్ధంలో మరణించిన వారి వల్ల తనకంటిన పాప పరిహారంలో భాగంగా ఈ ప్రాంతంలో ఆయన 108 శివాలయాలను నిర్మించి నిరవధ్య అనే బిరుదు అయితే పొందడం జరిగిందండి. నిరవధ్య అంటే పాపం లేనివాడని అర్థం. అలాగా ఆయన పేరు మీద ఏర్పడింది ఈ నిర్వజ్యపురం. అది కాలక్రమేణా నిర్వజ్యపురము, నిర్వజ్యప్రోలు, నిడుదప్రోలు, నిడదవోలుగా మారిందండి.